థ్యాంక్ యూ. హలో భాస్కర్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. విషయం లేకుండా డాక్టర్ దగ్గరికి రారు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం అండి. నేను నా వైఫ్ని తీసుకొచ్చాను. అదేమోనని ఒక చిన్న సందేహం. కంగ్రాట్స్. రమ్మనండి, చెకప్ చేస్తాను. అది తనతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. వాళ్ళని రమ్మనండి. అది కాదు, వాళ్ళిద్దరికీ తన కూతురు మీద నా మీద చెప్పలేనంత పిచ్చి ప్రేమ. ఏదైనా తప్పుగా క్వశ్చన్లేస్తే అడుగుతారు, మీరు తప్పుగా అనుకోవద్దు. నో ప్రాబ్లం, రమ్మనండి. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. రామ్మా. అమ్మెక్కడా? సిగ్గుపడకుండా కూర్చో. ఇక్కడ 2 చైర్లు ఉన్నాయి. మీ చైర్ మా అల్లుడి గారికి ఇస్తారా? ఏంటి సార్, తాతయ్య అవ్వబోతున్నారా? మీరు ఎంబీబీఎస్ చదువుకుని నన్ను అడుగుతున్నారేమిటి? మీరే సమాధానం చెప్పాలి. మూర్తిని పంపించండి. మేడంని ప్రెగ్నెన్సీ చెకప్ తీసుకువెళ్ళు. వీడే చెకప్ చేయబోతున్నాడా? అమ్మా, ఇతను తీసుకువెళ్ళడానికి మాత్రమే, చెకప్ చేయడానికి డాక్టర్ నర్స్ అందరూ ఉంటారు. వాళ్ళంతా బాగా విషయం తెలిసిన వాళ్లే కదా సార్. ఎంబీబీఎస్ చదివిన ఒక లేడీ డాక్టర్ దగ్గర ఒక పెద్ద టీవీ ఉంది. చదివిన వాళ్ళు సరే, విషయం తెలిసిన వాళ్లేనా అని. అమ్మా, నా భార్య కూడా ఒక డాక్టర్ ఇదే నర్సింగ్ హోమ్ లో పనిచేస్తోంది. మద్రాస్ సిటీలోనే ప్రసవ సంబంధమైన విషయాల్లో ఈవిడే ఎక్స్పర్ట్. ఎంతమంది పిల్లల్ని కన్నారు? జగప్కి తీసుకువెళ్ళు. ఎవరిని తీసుకెళ్ళాలి సార్? చిన్నమ్మనా పెద్దమ్మనా? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నా వయసు ఎంతో తెలుసా? మరేంటండి, మీరు మా డాక్టర్ గారిని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగొచ్చు, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్నలు అడగకూడదా? రండమ్మ వెళ్దాం. మంగళం, నువ్వు కూడా వెళ్ళు. ఆ కుర్రాడు ఏదైనా ఎక్కిలి చేసలు చేస్తాడు. ఇలా పనుకోమా. అమ్మా, మీరు వెళ్ళొచ్చు. కింద నర్సింగ్ హోము, పైన ఇల్లా? చాలా సౌకర్యంగా కట్టుకున్నారు. హాస్పిటల్ వచ్చే డబ్బంతా ఇంటి మీద పోసేస్తున్నట్టున్నారు. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చునే మాట్లాడుకుందాం. ఏం డాక్టర్, మా అల్లుడికి మీరే కదా ఫ్యామిలీ డాక్టర్? అవును. నైవేలీలు తలనొప్పిస్తే కూడా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు మీ అల్లుడు. ఎందుకంటే మీ అల్లుడు ఒళ్ళు గురించి నాకు బాగా తెలుసు. మీరు ఉండండి, నేను ఉంటాను. మా అల్లుడు కొన్ని రోజులుగా కడుపున పెయిన్ అంటున్నారు. సరిగ్గా భోజనం చేయడం లేదు. ఎందుకని? అలాగా? ఏంటి మిస్టర్ భాస్కర్, నువ్వు నాకు చెప్పనే లేదు? ఆయన చెప్పరు సార్, మీరే కనిపెట్టాలి. ఏం డాక్టరో ఏమిటో. నర్స్, ఈవిడిని బయటికి తీసుకెళ్ళు. డాక్టర్ గారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదివిన చదువంతా దాని మీద ఉపయోగించండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు మా అల్లుడిని కిందకు తీసుకెళ్ళండి. ఆయన శరీరాన్ని జుట్టు నుంచి కాలి గోళ్ల వరకు కంప్లీట్ గా ఓవరాలింగ్ చేయండి. ఆయన ఒంట్లో ఏ సమస్య ఉన్నా సరే మీరు మందులు మాకులు రాసిచ్చేయండి, అవి మేము కొనిస్తాం. ఇంకో 100 సంవత్సరాల వరకు మా అల్లుడికి ఎటువంటి రోగం రాదని మీరు గ్యారంటీ కార్డు రాసిచ్చేయండి. గ్యారంటీ కార్డా? అవును సార్. ఒంటికి వేసుకునే బట్టలకే గ్యారంటీ కార్డు ఇస్తున్నప్పుడు లోపల ఉండే ఆరోగ్యానికి గ్యారంటీ కార్డు ఇవ్వకపోతే మీరు ఎందుకు ఎంబీబీఎస్ చదువుకున్నట్టు? భాస్కర్, ఇలా రావయ్యా. మీ మామగారు నా ఉద్యోగానికి ఎసరు పెట్టారు. నేనిప్పుడు ఏం చేస్తానంటే, నీ ఒళ్ళు తల నుండి కాలు వరకు కంప్లీట్ గా చెకప్ చేసి ఓ గ్యారంటీ కార్డు ఇచ్చేస్తాను. చాలా సార్. ఇప్పుడే మీరు ఒక డాక్టర్. దట్స్ గుడ్. కంగ్రాట్స్ భాస్కర్, మీరు త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఓ, థ్యాంక్ యూ డాక్టర్. మీ నర్సింగ్ హోమ్ లో ఫోన్లు కూడా గర్భవతం చెప్పేస్తున్నాయి. తాతయ్య అవుతున్నారని సంతోషమా? తాతయ్యని ఇప్పుడే ఎలా చెప్పగలను? మనవడు పుడితేనే నేను తాతయ్యని, మనవరాలు పుడితే నేను అమ్మమ్మని కదా. ఎక్స్క్యూజ్ మీ,
నేను జాయ్ మాథ్యూ కురికోస్ ని కలవాలి. ఆయన టెక్నీషియన్, కానీ ఏ డిపార్ట్మెంటో నాకు తెలీదు. తెలియకర్లేదు సార్. అనేకంగా ఆ పేరుతో సౌత్ ఇండియాలో ఆయన మాత్రమే ఉండుంటాడు. మీరు రిసెప్షన్లో వెయిట్ చేయండి, నేను మనిషిని పంపిస్తాను. హలో డాక్టర్, ఏంటి ఇంత దూరం? ఎనీథింగ్ అర్జెంట్? కురికోస్, నీ హృదయాన్ని రాయి చేసుకో. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. డాక్టర్, భాస్కర్ తన జీవితంలో చివరి అధ్యాయాన్ని దాటుతున్నాడు. నిన్న నేను భాస్కర్ని క్యాజువల్గానే చెక్ చేశాను, కానీ ఇప్పుడు కారు తీసుకుని నైవేలి రావాల్సొచ్చింది. భాస్కర్ని చూడడానికి ఇంటికి పోకుండా నేను చూడ్డానికి కంపెనీకి రావాల్సొచ్చింది. కురికోస్, భాస్కర్కు వచ్చిన వ్యాధి ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. కొద్ది రోజుల ముందు భాస్కర్కి ఆకలి లేకుండా ఉండేది కదా? అవును డాక్టర్, మేమందరం అజీర్ణం అనుకుని మందులు కూడా ఇచ్చాం. అదే యముడు మీ ఇంటి అడ్రస్ కోసం వెతకటం మొదలుపెట్టిన మొదటి రోజు. మధ్యలో కొన్ని రోజులు భాస్కర్కి మాటిమాటికి గుండె నొప్పి వచ్చుంటుంది, రక్తవాంతి కూడా అయి ఉంటుంది. నాకు తెలీదు డాక్టర్. అతను నాతోనే చెప్పలేదు. యముడు మీ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు అనే దానికి ఇదే సాక్ష్యం. భాస్కర్ ఇప్పుడు కళ్ళజోడు వేసుకున్నాడే, అదే షార్ట్ సైట్ కి కాదు, లాంగ్ సైట్ కి కాదు. అతను తన కంటి చూపును పోగొట్టుకుంటున్నాడు. త్వరలోనే అతని కంటి చూపు పోతుంది. భయపడకుండా నేను చెప్పేది విను. అతని కంటి చూపు పోయిన తర్వాత ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండడు. కురికోస్, నా బాధ్యత తీరిపోయింది. మిగతా వాళ్ళకి చెప్పాలా వద్దా అనేది ఇక నీ ఇష్టం. ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులన్నీ తనకు కొనివ్వు. ఇది ప్రాణాల్ని కాపాడడానికి కాదు, మరణాన్ని కొన్ని రోజులు వాయిదా వేయడానికి. రాలేదా? ఇలా నుంచుంటేనే నీ పురుషుని ఆఫీసులో నుంచి వస్తాడా? పెళ్ళయి ఎన్ని రోజులైందే, ఇంకా వాడి మీద ఎందుకు అంత మోజు? ఎవరికి దొరకని అందమైన భార్య అన్న ఫీలింగ్ నీకు. నెత్తి మీద అంత పెద్ద బొట్టు, మోహిని లాంటి చీర కట్టు, ఆ తల్లో ఎందుకు అన్ని పూలు పెట్టుకున్నావు? వెళ్ళిపో, వెళ్ళిపో. ఎవడు రోడ్డును వెళ్లే దుర్మార్గుడు ఎదవ నా చెల్లెలి జీవితం మీద దృష్టి పెట్టాడు. అందుకే ఇలా జరుగుతోంది. ఏ ఈరోజు ఎందుకని ఏమైంది? ఏం లేదు. ఏమైంది?
లేదు. అది చేటా కురియకోస్ వదినని తిట్టాడు. కురియకోస్, కురియకోస్, నువ్వు ఉమాని ఎందుకో తిట్టావట? నువ్వు ఎందుకు తిట్టావో నేను అడగను, కానీ దేనికోసం తిట్టావో తెలిస్తే మళ్ళీ ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. తనని నేను మారుస్తాను. చెప్పు కురియకోస్. అడుగుతున్నావు నిన్నే కురియకోస్. చెప్తావా లేదా కురియకోస్? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కురియకోస్, నువ్వు చెప్పాల్సిందే తప్పదు. ఎందుకంటే అడుగుతుంది నీ ఫ్రెండ్. ఫ్రెండా? ఎవరికి? అదేమిట్రా అలా అంటావు? ఒకే ఇంట్లో పుట్టాం, ఒకే ఇంట్లో పెరిగాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. ఒకేసారి చచ్చి ఒకే శవపేటికలో వెళతామారా? మరి ఇంకేంట్రా ఫ్రెండు? నేను గనుక చేస్తే నిన్ను, నువ్వు గనుక చేస్తే నన్ను ఈ లోకం ఒకటిగా ప్రాణాలతో ఒకే శవపేటికలో పెడుతుందారా? మరి దానికి ఎందుకురా ఫ్రెండ్షిప్? మై డియర్ భాస్కర్, ఈ లోకత్తుల డబుల్ సేవ పెట్టి ఎక్కడుందో తెలుసుకోవాలి, దాన్ని తయారు చేయాలి, ఇక్కడికి తీసుకురావాలి. ఆ తర్వాత నేను నీకు సమాధానం చెబుతాను. ఓకే? నా ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాళ్ళ పాపాల్ని సిలువలా మోస్తున్న నా ప్రభువా, ఏ పాపం ఎరుగని మా భాస్కర్ ప్రాణాలు తీయడం ద్వారా మీరు చెయ్యబోయే పాపాన్ని నేను మోస్తాను. నాకు ఒక సిలువనివ్వండి, ఇవ్వండి, నాకు ఒక సిలువనివ్వండి, నాకు కూడా ఒక సిలువనివ్వండి ప్రభువా. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి